2005 నుంచి ఈ ప్లేస్లో వ్యాపారం చేస్తాండి. ఆశీలు కడతాను, పన్నులు కడతాను అండి. మాకు ఏదో ఒక దారి చూపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతామండి. అంతవరకు మా బడ్డీలు కలపొద్దని కతిపిల్లాగైతే మేము పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామండి. మా పిల్లలు అందరూ మా పేదవాళ్ళు పొట్ట కొట్టకండి, మా పేదవాళ్ళు పొట్ట కొట్టద్దండి. మరి అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో ఉన్నదండి 8వ జోన్ అనకాపల్లి సంబంధించి సుమారు ఒక 40-50 సంవత్సరాలుగా ఈ చిల్లర వర్తకులు అనేది ఇక్కడ రోడ్ల మీద జీవించడం జరిగింది. మరి ఆశీలు కడుతూ జీవీఎంసీ పన్ను కడుతూ వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు పండగ టైంలో ఏదైతే దసరా ఉందో ఈ దసరా ముందు ఇలాంటి చర్యలు పూనుకోవడం చాలా సిగ్గుచేటండి. మేము నిన్న కమిషనర్ గారిని కలిసి ఒక వినతి అడిగాము. సార్, పండగ అయిపోయేదాకా ఏదైతే చిల్లర వర్తకులు ఉన్నారో వాళ్ళందరినీ చిన్న వాళ్ళ జోలికి వెళ్ళమని చెప్పేసి కమిషనర్ గారు మాటిచ్చి కూడా మరి ఇదే రోజు మళ్ళీ ఈరోజు ఈ బడ్డీలు అవి తీయించడం అనేది చెప్పడం సిగ్గుచేటండి. తక్షణమే ఈ సమస్య కానీ పరిష్కారం చేయకుంటే ఫ్యామిలీలతో కలిపి జీవీఎంసీ కార్యాలయం ముందు మేము అక్కడే ఉండడానికి కూడా మేము నిర్ణయించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2005 నుంచి ఈ ప్లేస్లో వ్యాపారం చేస్తాండి. ఆశీలు కడతాను, పన్నులు కడతాను అండి. మాకు ఏదో ఒక దారి చూపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతామండి. గ్రేటర్ విశాఖలో 5వ రోజు ఆపరేషన్ లంగ్స్ కొనసాగుతోంది. ఆక్రమణల పేరుతో చిరు వ్యాపారుల షాపులు తొలగిస్తున్నారు జీవీఎంసీ సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, కవిత, ఆపరేషన్ లంగ్స్ పేరుతో చిరు వ్యాపారులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. వీధి వ్యాపారులను ఖాళీ చేయించడమే లక్ష్యంగా జీవీఎంసీ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. 5వ రోజు కూడా ఈ ఆక్రమణల పేరుతో చిరు వ్యాపారులు పట్టకొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోందనేది స్పష్టంగా అర్థమవుతోంది. పూర్తిగా షాపులన్నీ తొలగించేసి కొన్ని షాపులను ధ్వంసం చేసి చల్లా చెదురుగా పడేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక చిరు వ్యాపారస్తులు, వీధిలో వ్యాపారం చేసుకునేటువంటి వారంతా కూడా ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం కూడా లేకుండా ఏ విధంగా షాపులు తొలగిస్తారని ప్రభుత్వాన్ని, అధికారులని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా 5వ రోజు కూడా ఏమాత్రం అధికారులు వెనక్కి తగ్గకుండా షాపుల తొలగింపే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. కొన్ని షాపులను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జీవీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసినా, విన్నవించుకున్నా ఏమాత్రం అధికారులు కనికరం కూడా చూపడం లేదు. దసరా పండుగ ఉంది, అప్పటి వరకైనా అవకాశం ఇవ్వాలని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఆ విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఉన్నతాధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా విశాఖ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాపులను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన 25-30 సంవత్సరాలుగా షాపు పెట్టుకుని వ్యాపారం చేసినటువంటి వారిని కూడా ఏమాత్రం వారికి నోటీసు ఇవ్వకుండా వారిని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఈ దశలోనే అక్కడ ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులు వలస వచ్చి వ్యాపారం చేసుకునేవారు కావచ్చు, లేకపోతే విశాఖలోనే ఉండేటువంటి దిగువ మధ్య తరగతి కుటుంబ సభ్యులు కావచ్చు, వారంతా కూడా షాపులు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా వారికి కనీసం ఉపాధి కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు తమను ఆదుకోవాలి, వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం, కుటుంబ సమేతంగా జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే ఉంటామని చెప్పి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. విశాఖ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రోజు తమను ఇబ్బంది పెట్టలేదు. అవసరమైతే తమకు ఆర్థికంగా సాయం చేసిందే తప్ప ఆ ప్రభుత్వం ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కూడా చిరు వ్యాపారస్తులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఆపరేషన్ లంగ్స్ పేరుతో చిరు వ్యాపారుల పట్టుకొట్టే ప్రయత్నం అయితే 5వ రోజు కూడా కొనసాగుతోంది. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.